ఆసారం బాబు ఇలాంటోడు కనిపిస్తే కొట్టాలి కానీ ఆ భజనేంది 6 నెలలు ఇంటరిం బెయిల్ వచ్చింది. బెయిల్ ఎందుకు తీసుకున్నావు? రోడ్ షో లేదు సార్ మీ మధ్యలో. ఏ ఊర్రా మీ అందరిది? ఆసారాం బాపు ఈ పేరు ఎక్కడైనా విన్నారా? వినే ఉంటారులేండి. ఫేక్ పాస్టర్లు కావాలంటే ప్రపంచం మొత్తం దొరుకుతారు, కానీ ఫేక్ బాబాలు మాత్రం మన దగ్గరే దొరుకుతారు. వీళ్ళు మన స్పెషల్ బ్రాండ్ అనమాట. ఒక మైనర్ రేప్ చేశాడని 2013లో ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. అయితే రీసెంట్గా హెల్త్ గ్రౌండ్స్ పైన 6 నెలలు ఇంటరిం బెయిల్ వచ్చింది. ఈయన ఏజ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నాడని, ఇప్పటికే సిరీస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ వచ్చాయని బెయిల్ అప్లై చేశారు. అంతేలేండి, ఏజ్ 81. మంచి ఏజ్లో ఉన్నప్పుడు భూమి మీద ఉండే దరిద్రాలన్నీ చేసింటాడు. సో 30-40 ఆ ఏజ్లోనే బీపీలు షుగర్లు వచ్చేసింటాయి. మిగిలిన రోగాలు కూడా ఆ తర్వాత వరుస పెట్టి వచ్చేసాయి. సో తన హెల్త్ కండిషన్ బాగాలేదు అన్న గ్రౌండ్స్ పైన రాజస్థాన్ హైకోర్టు ఇతనికి 6 నెలలు ఇంటరిం బెయిల్ ఇచ్చింది. సరే, ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, బెయిల్ వచ్చేసింది, బాగుంది. కానీ ఇదేందయ్యా ఇది నేను చూడలా. ఒక మైనర్ రేప్ చేసిన వ్యక్తి బెయిల్లో బయటికి వస్తే అతన్ని చూడడానికి ఇంతమంది వచ్చారా? కాదు స్వామి, నాకు అర్థం కావట్లేదు. నువ్వు బెయిల్ ఎందుకు తీసుకున్నావు? హెల్త్ బాగాలేదు, ఇంట్లో ఉండాలని. సరే, ఇంట్లో ఉండాలి కదా, మళ్ళీ రోడ్ షో లేదు స్వామి మధ్యలో. సరే, ఆయన అయితే పెద్ద ఆయన, వయసు భయపడింది, చాదస్తం వచ్చింది, రోడ్డు మీదకి వచ్చినారే అనుకోండి. మీకేం పని అయ్యా? ఏదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చంపేసి ఇండియాకి వచ్చిన సోల్జర్ని చూడడానికి వచ్చినట్టు వచ్చారు. ఒక మైనర్ రేప్ చేసి ఆ కేసు ప్రూవ్ అయ్యి కోర్టు తను గిల్టీ అని నిర్ధారించి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది. ఇలాంటోడు కనిపిస్తే కొట్టాలి కానీ ఆ భజనేంది? ఆ భజన చేయుడేంది? ఆ వీడియోలు తీయడం ఏంది? ఏ ఊర్రా మీ అందరిది? పూలు వేస్తారా నెత్తి మీద? మీ నెత్తిన వేసుకోండి. జనం ఇలానే ఉంటే మన దేశం ఎప్పటికీ మారదు. ఇది ఇలానే కంటిన్యూ అయితే రేపొద్దున జైలు నుంచి బయటకు వచ్చేవాడు కూడా సెలబ్రిటీ అని ఫీల్ అవుతాడు. ఈ మ్యాటర్ పైన మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. Like, comment, and subscribe.